हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। अंजनाचक्षरमिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे, निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో నాతో పాటు అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం 3వ రోజు చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. సో మనం అందరం కూడా భాగవత స్తుతి దాని మీద మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం గత 2 రోజుల నుంచి. ఈ రోజు 3వ రోజు. స్తుతి ఫలితం వేరే, అది వేరే సబ్జెక్ట్. ఇది స్తుతి ఫలితం కాదు, స్తుతులు అంటే స్తుతి. భాగవతంలో స్తుతులు అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నావో ఏమనేది. సో విస్తారంగా మనం అన్ని కంప్లీట్ చేయలేము, అది ఇంపాసిబుల్. ఎంత అయితే అంత మనం ఎంత విన్నామో అంత చక్కగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ముఖ్యం అన్నమాట. గబగబా పరిగెత్తుకొని అంత కంప్లీట్ చేయడం అనే ఉద్దేశం మా గురువు మహారాజు మాకు నేర్పలేదు. సో ఎవరు కూడా అది నేర్పలేదు అనమాట. సో వినినంత చక్కగా దాని యొక్క వ్యాకరణ, చక్కగా దాని యొక్క అర్థము, భావము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుసుకోవడమే కాదు, తెలుసుకొని మన జీవితంలో మన హృదయంలో దించుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ముందు ఆచరణ. ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వినడం ఒక సబ్జెక్ట్ అయితే ఆచరణ అనేది 99% అన్నమాట. వినడం అనేది 1% అయితే దీన్ని ఆచరించడము 99 ఇంటూ 100 అంటే 100% పూర్ణమవుతుంది అనమాట. అందుకంటే వినడం అనేది కాకుండా దాన్ని ఆచరిస్తే మిగతా ఫలితం అంతా వచ్చేస్తుంది అనమాట. ఆచరించాలి. సో వినడం అనేది నీకు కళ్యాణము, వినడం అనేది మనకి కళ్యాణం. వినడము ఆటోమేటిక్గా హృదయం శుద్ధి అవుతుంది, అన్ని ఓకే, నో డౌట్. కానీ ఇది వినిన తర్వాత ఆచరించి ఉపన్యాసం చెప్పడము లోక కళ్యాణము. ఇది ఆచరించాలి, ఉపన్యాసం చెప్పాలి. ఇదే విషయం మహాప్రభు చైతన్య చరితామృతం చెప్తున్నారు. ఆ పని ఆచరితే జీవే, నువ్వు ఆచరించు, తర్వాత ప్రచారం చెయ్యి. ఇదన్నమాట. ఓకే. సో అలాంటి స్థుతి భాగవతం ప్రారంభం అయ్యిందే స్థుతితోని. చూడండి, భాగవతం ప్రారంభం అయ్యిందే స్థుతితోనే అన్నమాట. సో ఈ శ్లోకం స్థుతి యొక్క అంతర్గతంలో ఉంది. తర్వాత నిర్విఘ్న సంపన్నంకి సూచిస్తుంది. మనం గత 2 రోజుల నుంచి చెప్పుకున్నాం ఈ అద్భుతమైన స్థుతి. ఈ స్థుతిలో భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పడం జరిగేవన్నమాట. నేను జరిగింది జస్ట్ మాతాజీలు కొంతమంది మిస్ అయ్యారు.
దాన్ని మళ్ళా మీకు పరిచయం ఇస్తున్నాను. ఎవరు కూడా ఏమనుకోమాకండి. నిన్న జరిగింది మళ్ళా రెండోసారి రిపీటెడ్, అది మన యొక్క విధి అన్నమాట. ఆచార్యుల ద్వారా చెప్పిందే రెండోసారి మళ్ళా స్టార్టింగ్ లో చెప్పడం. ఇందులో భగవంతుడి యొక్క లక్షణాలు రెండు ఉన్నాయి: స్వరూప లక్షణము, తటస్థ లక్షణం. ఈ శ్లోకం గాని మీకు బై హార్ట్ కంఠస్థ అయిపోయిందా అనుకోండి, ఈ శ్లోకం ద్వారా మీరు భగవంతుడిని ప్రేమించగలరు. ఈ ఒక శ్లోకం చాలు భగవంతుడిని ప్రేమించే విధి. ఎందుకు? ఎందుకంటే ఆయన యొక్క లక్షణాలు ఎందులో ఉన్నవి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. మీలోనే ఎవరినో నేను ఒకరిని ప్రేమించాలి అనుకోండి. మీలో ఎవరినో ఒకరిని ప్రేమించాలి అని నాకు భావన కలిగింది అనుకోండి. మరి ఎలా ప్రేమిస్తాను? మీలో ఉన్న లక్షణాలు చూసి నేను ప్రేమించగలను. అలాగే పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని మనం ప్రేమించాలంటే, మనం అంటే ఎవరు? జీవాత్మ. వీఆర్ నాట్ అ బాడీ, వీఆర్ సోల్. మనము ఆత్మము, మనము శరీరం కాదు. ఈ జీవాత్మ పరమాత్మతోని, పరబ్రహ్మ పరస్వరూపమైన పరమాత్మని, పూర్ణ పురుషోత్తముని ప్రేమించాలంటే ఈ శ్లోకము మనకి కంఠస్థ అవ్వాల్సిందే. ఎందుకు? భగవంతుడి యొక్క లక్షణాలు వ్యాసముని అందులో ఇమిడిచ్చారనమాట. స్వరూప లక్షణము, తటస్థ లక్షణము. ఇక లక్షణాలు బట్టే కదా మనం ప్రేమించగలము. ఆటోమేటిక్గా మీలో ఉన్న లక్షణాలు కదా ఎవరైనా ప్రేమించగలరు. ఇక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఆకర్షణ అవుతాయి లక్షణాల మీద, మరి జీవాత్మ పరమాత్మ మీద ఆకర్షితులు ఎవరో చెప్పండి. కొద్దిగా యోచన చేయండి, విచారించండి. దీని మీద అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. తటస్థ లక్షణము, స్వరూప లక్షణము. ఆ లక్షణమే ఇక్కడ వ్యాసముని ఈ శ్లోకం ద్వారా స్తుతి చేయడం జరిగింది. అది నేను పాడతాను, మీరు కూడా నేర్చుకుంటే నాతో పాటు, నా వెనకాతలు కాదు, నాతో పాటు. ఎందుకంటే 2 సార్లు అయిపోతే టైం వృధా అయిపోతుంది. నాతో పాటు ప్రయత్నం చేయండి, లేదంటే మనసులోనైనా పాడండి. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదస్య యతోన్వాదితరాత చారదేశభిజ్ఞాస్వరా తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే మోహ్యంతి సూరయ తేజో వారిమృదం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి. అద్భుతమైన శ్లోకం, కంఠస్థ చేయవలసిన శ్లోకం ఇది. మళ్ళా మీకు ఒకసారి చెప్తున్నాను, ఇది కంఠస్థ చేసి భగవంతుడి మీద ఉపస్థితించండి, అంటే ప్రేయర్ చేయండి, ప్రార్థించండి. భగవంతుడు అత్యంత ప్రసన్నమవుతాడు, అత్యంత ప్రసన్నమవుతాడు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము, ప్రథమ అధ్యాయము, ప్రథమ శ్లోకము. ప్రభుజీ హరే కృష్ణ. సారీ టు డిస్టర్బ్ యూ ప్రభుజీ. మీరు పాడి మాకు గ్రూప్ లో పెట్టరా ప్రభుజీ, మేము దాన్ని ఫాలో. పెట్టాను మాతాజీ, ఆ రోజే మీకు వెంటనే పెట్టాను. సారీ ప్రభుజీ, నేనే చూడలేదు. ఓకే ప్రభుజీ. గ్రూప్ లో ఉంటది, పెట్టాను. సో ఇక్కడ వ్యాసముని చెప్తున్నారనమాట, భగవంతుడి యొక్క తటస్థ లక్షణము జన్మ ఆది అస్య. ఆయన సృష్టిని జన్మనిస్తాడు, పోషిస్తాడు, ప్రళయం చేస్తాడు. ఇది జన్మ ఆది అస్య. జన్మ ఆది అంటే అగరే వగరే, అంటే 3 క్రియలకి ఒక వర్డ్లోనే చెప్తున్నారనమాట. ఇది తటస్థ లక్షణము. ఈ క్రియాకర్మ అనేది ప్రతిసారి కనిపించదు. ఈ జన్మ,
ఈ ఆది, ఈ ప్రళయము, ఇవన్నీ ప్రతిరోజు ప్రతి మూమెంట్ కనిపించవు అనమాట. తటస్థ అవసరమైనప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, మనం గత 2 రోజుల్లో మనం చెప్పుకున్నాం. తర్వాత నిన్న చెప్పుకుంది ఏంటంటే అలాంటి ఇలాంటి ఆ, జన్మ ఆది అస్య పూర్వము ఈ బ్రహ్మకి ఇవ్వడం జరిగింది. అంటే భగవంతుడు ఒక్కోసారి డైరెక్ట్ గా సృష్టి చేస్తాడు, ఒక్కోసారి ఇండైరెక్ట్ గా ఎలా బ్రహ్మ ద్వారా. ఇది కూడా నేను చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న కూడా చెప్పాను. అంతేగాని ఆయనకి పవర్ తక్కువైపోయి సమర్థత లేక బ్రహ్మకి ఇవ్వలేదు, అలా అనుకోకూడదు ఎప్పుడు కూడాను. ఇప్పుడు ఒక ప్రభు ఇంకొక ప్రభుకి, మీకు ఉదాహరణ ఇస్తున్నాను, ఒక ప్రభు ఇంకొక ప్రభుకి ఒక సేవ ఇచ్చారంటే ఆయనకి సమర్థత లేక కాదు, చేయలేక కాదు, ఇది ఒక సేవా భావన. ఇక ఇది ప్రభువుల మధ్యన అండర్స్టాండింగ్. ఇది వదిలేయండి. ఇక భగవంతుడి ద్వారా, గురువు ద్వారా మనకి ఏదైనా వచ్చిందంటే వాళ్ళు చేయలేక కాదు, సమర్థత లేక కాదు, మన యొక్క కోరిక తీర్చడానికి. సో అదే విధంగా బ్రహ్మ అనేక సంవత్సరాలు ముక్కు అరగదీశాడు భగవంతుడి దగ్గర, ప్రేయర్ చేశాడు, 100 సంవత్సరాలు దివ్య తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చుకొని భగవంతుడు ఈ సృష్టి కార్యాన్ని అప్పచెప్పాడు. పో బ్రహ్మ, నువ్వు ఈ సృష్టి కార్యం చెయ్యు. అందుకనే తేనే బ్రహ్మ హృదయ ఆది కవియ ముఖ్యంతి యస్సురాయ. అలాంటి ఆది కవి అయిన బ్రహ్మకి సృష్టి మొట్టమొదటి జీవి ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మని ఏం చెప్తున్నారు? ఆది కవి. ఆది కవి అంటే మొట్టమొదటి జీవి, ఈ సృష్టిలో మొట్టమొదటి జీవి. విష్ణు నాభి నుంచి స్వయం జన్మించాడు అనమాట. తేనె అంటే ఆయనకి తేనె అంటే జ్ఞానం ఉపదేశించాడనమాట. ఉపదేశం ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని రోజులు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోయిన తర్వాత అలాంటి బ్రహ్మకి మోక్ష్యంతి యస్సురాయ. అలాంటి బ్రహ్మాది రుద్ర దేవతలు, సమస్త దేవి దేవతలు కూడా ఇలాంటి భగవంతుణ్ణి పోల్చుకోలేక, తెలుసుకోలేక ముఖ్యంతి ఎస్ సూరయ. సూర అంటే దేవతలు. సూర అంటే దేవతలు, అసుర అంటే అసురులు. ఇలాంటి భగవంతుణ్ణి తెలుసుకోలేక మోహితులు అయిపోతున్నారు. బ్రహ్మ కూడా కాలర్ ఎగరేశాడు కదా, నేను ఈ సృష్టికర్త బ్రహ్మ అని అహంకారం వచ్చింది. భగవంతుడితో భగవంతుడిని పరీక్ష పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో విఫలుడయ్యాడు. తర్వాత బ్రహ్మకి జ్ఞానోదయం అయింది. తర్వాత స్తుతి చేయడం, ఇవన్నీ మీకు తెలిసినవే, దాంట్లోకి వెళ్ళదు. తర్వాత తేజో వారి మృదం యదా వినిమయో. ఎలాగైతే తేజో వారి వినిమయో, యథ అంటే ఎలాగైతే 3 విధాలుగా జీవుడు భ్రాంతి అవుతాడు. ఇది నేను సబ్జెక్ట్ అన్నమాట. తేజో 3 విధాలుగా, ఈ భౌతిక ప్రకృతిలో జీవుడు 3 విధాలుగా భ్రాంతులు అవ్వాల్సిందే. ఎలాగా? మొట్టమొదటి ఏం చెప్తున్నారు? తేజో అంటే ప్రకాశం ద్వారా భ్రాంతి అవుతారు. మన నీడ మనం చూసి భ్రాంతిలు అవుతాం. రిఫ్లెక్స్, మన నీడని మనం చూసి భ్రాంతిలు అయిపోయి భయభీతులు అవుతాం. ఏమని మనకి ఫీల్ అవుతాము? అక్కడ దెయ్యం ఉందో, భూతం ఉందో, ఏదో మనకి వెనకతల నుంచి ఎవరో వస్తున్నట్టుగా మన నీడను చూసి మనమే భ్రాంతిలో అవుతాం. ఓకే. తర్వాత వారి అంటే నీరు ద్వారా భ్రాంతిలో అవుతాం. ఎలా? నీటిలో మనం చూస్తే ఈ ప్రపంచం అంతా కదులునట్టుగా అనిపిస్తుంది, మనము కదులునట్టుగా ఉంటుంది, ప్రపంచం అంతా బిల్డింగ్లు అన్ని షేక్ అవుతున్నట్టుగా. ఇది ఒక భ్రాంతి కలిగిస్తుంది. తర్వాత మృద అంటే భూమి, అంటే స్థలం మీద భ్రాంతిలో అవుతాం. ఎలాగైతే మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను నిన్న. నేషనల్ హైవే మీద బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్తున్నప్పుడు దూరం నుండి కనిపిస్తూ ఉంటుంది, ఎంతో దూరంగా, ఒక 2-3 కిలోమీటర్ల దూరంగా మనకి అక్కడ ఏదో వాగు పొంగిపోయి నీరు రోడ్డు మీదకి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. దీని ఏం చెప్తున్నారు? మృద అంటే స్థలం మీద భ్రాంతి. అలాగే అలాగే తేజో వారి మృద ఎలాగైతే 3 విధాలుగా భ్రాంతి కలుగుతుంది, ఎలాగైతే 3 విధాలుగా భ్రాంతి కలుగుతుందో, అలాగే అలాంటి స్థితి ఈ ప్రపంచం మీదకి వచ్చి మనం భ్రాంతులం అవుతున్నాము. మనము కూడా ఈ ప్రపంచం మీదకి వచ్చి భ్రాంతులం అవుతున్నాము.
ఈ ప్రపంచము నశ్వరము, ఈ ప్రపంచంలో వస్తువు నశ్వరము, ఈ ప్రపంచంలో ఉన్న జీవులు నశ్వరము. అలాంటి అనిత్య జగత్తుని నిత్యగా భావిస్తాము. ఇది భ్రాంతి. చూసారా, ఇది భ్రాంతి. అందుకే నేను చెప్తాను, తేజో వారి మృదం యథా వినిమయో ఎత్ర త్రిసర్గో. త్రిసర్గం అంటే ఏదైతే నేను 3 ఉదాహరణలు చెప్పానో, వ్యాసముని అంటున్నాను, నేను ఏదైతే 3 ఉదాహరణలు చెప్పానో త్రిసర్గో, అలాగే ఈ లోకంలోకి వచ్చి జీవుడు నశ్వరమైన ప్రపంచం ముందు స్టాండర్డ్గా భావిస్తాడు. ప్రపంచం వదిలేయండి, మనము కట్టుకున్న ఇల్లు మనం ఏమంటాం, నా ఇల్లు ఇదేదో శాశ్వతం ఉన్నట్టుగా, ఏదో ఏదో ఒక రోజు పడిపోతుంది. ఇల్లు మనము ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా ఇల్లేనా మన నుంచి దూరం అయిపోతుంది. సో ఈ ప్రపంచము నశ్వరము, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువు నశ్వరము, తర్వాత ప్రపంచంలో ఉన్న జీవులు, ఆ జీవులు మన బంధువుల రూపంలో ఉన్నాయి, మన భార్య సంతాన పిల్లల రూపంలో ఉన్నాయి, తల్లిదండ్రుల రూపంలో ఉన్నాయి, అత్తగారి రూపంలో, ఎవరైనా మీరు ఊహించుకోండి, అవన్నీ కూడా నశ్వరము. కానీ మనం అనుకుంటాం ఇది స్టాండర్డ్, ఇవన్నీ నేను స్టాండర్డ్గా ఉంటాను, నా లైఫ్ 100 సంవత్సరాలు అనుకుంటాం. కానీ ఇక్కడ 100 గ్యారంటీ లేదు. 20లో పోతారు యాక్సిడెంట్ ద్వారా, 30లో పోతారు నడుచుకొని వెళ్ళేటప్పుడు, నిద్రలో పోయే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తెలుసును, కానీ మాయ యొక్క చక్రం, వ్యూహం ఎలా రచన జరుగుతుంది, ఇవన్నీ కూడా ముహ్యంతి మర్చిపోతాము. ఇదే మాయ. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. తేజో వారి వృధ వినయం ఎత్ర త్రిసర్గో మృష. ఇదంతా భ్రాంతి అన్నమాట. ఇదంతా భ్రాంతి. మనం భ్రాంతిలోనే బ్రతుకుతున్నాము. కారణం మాయ. అలాంటి మాయకి స్వామి అయిన శ్రీకృష్ణ భగవానుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ, అలాంటి మాయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ వ్యాసుల వారు, అందుకని మొట్టమొదటి ఏం చెప్తున్నారు, ఓం నమో భగవతే వాసుదేవాయ. తర్వాత చూడండి, దామ్నా స్వేన సదా నిరక్త కుహకం. దామ్నా స్వేన సదా నిరక్త కుహకం. ఈ మాయా కారణంగా ఈ సంసారంలో ఉన్న వస్తువు అర్థం చేసుకోలేకపోతున్నాము. ఈ మాయా కారణంగా ఈ సంసారంలో ఉన్న వస్తువుల్ని, వ్యక్తుల్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటి మాయకు ధామ్న, కృష్ణ ధామంలో ఎటువంటి స్థానం లేదు. ఈ మాయ ఈ ధామంలోనే, ఈ భౌతిక ప్రపంచంలోనే. ఇలాంటి మాయ నా ధామంలో అంటే కృష్ణ ధామంలో ఇలాంటి మాయకి, బహిరంగ మాయకి ఎటువంటి స్థానం లేదు. ధామ్న స్వేన సదా, ఇలాంటి మాయకి భగవద్ధామంలో చోటు లేదు. మన ధామంలో చోటు ఉంది. అంటే భగవంతుడి యొక్క నివాసం ఇంటిలో చోటు లేదు, మన ఇంటిలో చోటు ఉంది సుమా. మన ఇంట్లో మాయ ఉంది, మీరు అనుకోకూడదు మాయ లేదనేసి. ఎందుకు? మన ధామము తమో రజోగుణంతో కూడినది. మన ధామం అంటే మన ఇల్లు, అంత పవిత్రం లేదు. మనది సత్వగుణం నిర్మలంతో కూడింది కాదు మనది. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఆయన ధామము బహిరంగ మాయతో ముక్తి అయి ఉంది, మన ధామము మాయతో కలిసి ఉంది. అందుకనే ఇలాంటి మాయ నుంచి, ఈ మాయ సంసారం నుంచి అప్పుడప్పుడు ముక్తి అయ్యి బయట ధామానికి వెళ్ళాలి. ధామం అంటే కృష్ణధామము. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, దామ్నా స్వేన, నా ధామంలో మాయ లేదు. అది బృందావనం అవని, మాయాపూర్ అవని, జగన్నాథ్పురి అవని, లేదా కాశీ వారణాసి, ఇలాంటివి ఏదైనా అవని, శ్రీరంగం అవని, ఏదైనా సరే ధామం, భగవంతుడి ధామము ఏదైనా మాయ ప్రవేశం లేదు. ఇక్కడ వ్యాసముని చెప్తున్నారు, ఈ మాయ అనేది మన సంసారంలో, మన ఇల్లు వాకుల్లోనే. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఇంత పెద్ద మాయ నా ధామంలో చోటు లేదు, మాయ నుంచి ముక్తి అయి ఉంది. తర్వాత ఏం చెప్తున్నారు, సత్యం పరం ధీమహి.
ఇలాంటి మాయ నుంచి ముక్తి అవ్వాలంటే ముందు దీనికి ఉపమానము భగవద్గీతలో సాట్లో చెప్పేశారనమాట. ఏం చెప్తున్నారు? దైవీశేష గుణమయి మమ మాయ దురత్తయ మామేవే ప్రవదంతి మాయాతం తరంతితే. ఇలాంటి మాయ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ దైవీ శక్తికి సంబంధించిన మాయ మమ మాయ దురత్తయ అర్జున, దురత్తయ నువ్వు దాటలేవు. కానీ నా యొక్క శరణాగతి ఎవరైతే పొందుతారో ఈ మాయ నుంచి సరళంగా దాటగలరు. ఎలాగైతే చైతన్య చరితామృతంలో కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, కృష్ణేర సూర్య సమాన్ మాయార హందకార్ యహా కృష్ణ తహానయి మాయార్ అధికార్. మాయా అధికారం ఎక్కడ ఉంటుంది? భౌతిక ప్రపంచంలోనే. ఎక్కడైతే అజ్ఞానం చీకటి ఉంటుందో అక్కడ మాయ, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ మాయ ఉండదు. వెలుగున్న జట జ్ఞానం ఉంటుంది. కృష్ణేర సూర్య సమానం, కృష్ణుడు సూర్య సమానం లాంటి వాడు, మాయ అంధకారం చీకటి లాంటిది. ఇక సూర్య కిరణాలు ఉన్న చోట చీకటి అనేది ఉండదు. సూర్యనారాయణ కావాలని అజ్ఞానంలోకి వెళ్ళాలన్నా వెళ్ళలేడు, ఇది కుదరదు. అలాగే మాయ ధామంకి వెళ్ళాలన్నా వెళ్ళలేదు. ఎందుకు? అక్కడ వెలుగుతో నిండి ఉంటుంది, పూర్తిగా జ్ఞానంతో నిండి ఉంటుంది. అందుకనే అజ్ఞానంకి ప్రవేశం లేదు. మాయ అనేది అజ్ఞానంతో. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు వ్యాసముని? కృష్ణుడు ఉన్న చోట మాయ ఉండదు, కృష్ణుడు ఉన్న చోట మాయ ఉండదు. మరి ఈ కలియుగంలో కృష్ణుడు ఎలా? ప్రత్యక్షంగా లేడు భగవంతుడు ఈ కలియుగంలో. ఈ కలియుగంలో ప్రత్యక్షంగా ఉన్నాడు. ఎలా? నామరూపంలో. హరే కృష్ణ కృష్ణ తర్వాత కృష్ణ హరే హరే భాగవత హరే రామ రూపంలో. హరే రామ ఈ రామ కలియుగంలో రామ భగవంతుడు ప్రత్యక్షంగా నామ హరే రూపంలో ఉన్నాడు. కృష్ణ భగవన్ నామం కృష్ణ హరినామం కృష్ణ రూపంలో హరే ఉన్నాడు. హరే తర్వాత హరే హరి రామ కథామృతంలో ఉన్నాడు. సో ఈ రెండుటిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ మాయ నుంచి ముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నారు, ధామ్నా సేన సదా నిరక్త కుహకం. భగవంతుడు ధామము ఎలాంటి మాయకి ప్రవేశం లేదు. మాయ నుంచి ముక్తి అవ్వాలంటే ఈ భగవంతుడితో సమానమైన ఈ రెండిటిని ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. మన ఇల్లు వాకిలి అంతా కూడా మాయతో మిశ్రమై ఉంది. అందుకనే మనము అప్పుడప్పుడు భగవద్ధామంకి వెళ్ళాలి. ఇంటి దగ్గర రోజు చేస్తున్నాం, నో డౌట్. ఈ ఆన్లైన్ క్లాసులు అని అవని ఇవన్నీ సేవా భావనలు చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మన ధామం విడిచి ఆ ధామం భగవద్ధామానికి వెళ్ళాలి. వెళ్ళి ఇవన్నీ ఆచరించాలని వ్యాసముని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? సత్యం పరం ధీమహి. ఈ మూడు కోసం మనం తెలుసుకుందాం. సత్యం, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే కృష్ణుడికి ఒక పేరు అన్నమాట, గుర్తుంచుకోండి. సత్యం అంటే కృష్ణుడికి ఒక పేరు. కృష్ణుడిని విడిచి మిగతాది ఏది పట్టుకున్నా అది అసత్యమే. రామచరిత్ర మానస్లో తులసీదాస్ గోస్వామి కూడా ఈ విషయం చెప్పారనమాట. కృష్ణుని విడిచి అన్యది ఏది స్వీకరించినా అది అసత్యమే, కృష్ణుడే సత్యము. కృష్ణుని విడిచి ఏది పట్టుకున్నా అది అసత్యము, అది స్వప్నం లాంటిదే. ఒకటి సత్యం అంటే, సత్యం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నిత్యం అన్నమాట, నిత్యం ఉండేది. కృష్ణుడు నిత్యుడు అంటే ఆయన వయస్సు ఎప్పుడు కూడా మారదు. దీని ఒక అర్థం. కృష్ణుడు నిత్యుడు, ఆయన వయసు మారదన్నమాట. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది వయసు. మన వయసు మారుతూ ఉంటుంది. అందుకనే సత్యం అంటారు ఆయన్ని. సత్యం అంటే ఇంకొక అర్థము, ఆయన పరికరాలు అంటే ఆయన స్నేహితులు సుధాం, శ్రీధాం, మధుమంగల్ పరికులు అంటారనమాట. అంటే బ్రజవాసులోని మీకు తెలుగులో చెప్పాలంటే సంబంధులు. సంబంధులు అంటే చుట్టాలు, బంధువులు. అంటే శ్రీధాం, సుధాం, మధుమంగల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నిత్యమే అంటున్నారు ఇక్కడ. కృష్ణుడు సత్యము, ఆయన కృష్ణుడు సత్యమే అంటే నిత్యమే. ఆయన యొక్క స్నేహితులు కూడా నిత్యమే. మన స్నేహితులు నిత్యం కాదు, మనకన్నా ముందు పోవచ్చు, మన తర్వాతైనా పోవచ్చు.
ఇది మన కేసులో చూడండి. తర్వాత సత్యం అంటే 3 కాలాల్లో సమానంగా ఉండేవాడు. ఆయన 3 కాలాల్లో సమానంగా ఉంటాడు. ఎప్పుడు వృద్ధుడు అవడు. అద్యం పురాణ పురుషం నవ యవ్వనం చ గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన వృద్ధాప్యం రాదు, కావాలన్నా రాదు ఆయనకి. ఎందుకంటే ఆయన సత్యం. మీ వ్యాసముని ఏం చెప్తున్నారు? సత్యం. ఆయన వృద్ధుడు అవడు. సత్యం అంటే సర్వవ్యాపకుడు. ఇంకొక అర్థం, సత్యం అంటే సర్వవ్యాపకుడు. ఆయన గోలోక బృందావనంలో ఉన్నాడు. ఇక మెటీరియల్ వరల్డ్లో సమస్త బ్రహ్మాండంలో ఉన్న జీవ హృదయంలో వ్యాపిగా ఉన్నాడు. అందుగలడు ఇందే లేడని సందేహం వలదు, ఎందెంది వెతికినా అందందే గలడు. బ్రహ్మ రూపంలో ఉన్నాడు. కణకణంలో ప్రతి జీవి హృదయంలో పరమాత్ముడుగా ఉన్నాడు. తన ధామంలో తన స్వరూపంతో శ్రీకృష్ణుడిగా, నారాయణుడిగా ఉన్నాడు. ఎలాగైతే మీకు ఉదాహరణ ఇస్తాను. డేటా సర్వర్ అనేది ఒక స్థానంలో ఉంటుంది. చూడండి, డేటా సర్వర్ అనేది ఒక స్థానంలో ఉంటుంది, కానీ అదే డేటా సర్వర్ మొత్తం వరల్డ్ వైపుగా వ్యాపించి ఉంది. అలాగే ఈ సర్వర్ డేటా అనేది గౌలోక బృందావనంలో ఉంది, ఈ డేటా సర్వర్. కానీ అక్కడ నుండి వచ్చేది ఇంటర్నెట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అందుకని ఆయన సత్యం అంటారు. ఇది సత్యము. ఆ డేటా టీవీల ద్వారా ఉండొచ్చు, మొబైల్ ద్వారా ఉండొచ్చు, కనిపిస్తుంది. కంప్యూటర్ల ద్వారా ఉంటుంది, ల్యాప్టాప్ల ద్వారా కనిపిస్తుంది ఆ డేటా. ఎలాగైతే భగవంతుడి యొక్క స్వరూపం మీకు నేను చెప్పాను కదా, బ్రహ్మంగా కనిపిస్తాడు, పరమాత్ముడుగా కనిపిస్తాడు. డేటా సర్వర్ అనేది ఒకటే, కానీ ఆ డేటా సర్వర్ ద్వారా ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా అలుముకొనుంది. అలాగే మన శ్రీకృష్ణ భగవానుడు సర్వ అంటే సత్యము. సత్యం అంటే సర్వవ్యాపకుడు. ఇంకొక అర్థం, సత్యం అంటే శ్రీకృష్ణుడి యొక్క గుణము సత్యము. చూడండి, సత్యం అంటే ఏంటి? శ్రీకృష్ణుడికి ఒక గుణం అన్నమాట. శ్రీకృష్ణుడి యొక్క గుణము సత్యము. ఆయన గుణం సత్యము, మన గుణము అసత్యము. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ యొక్క ఏంటి ఆ గుణం అనేది మీకు చెప్తాను. చూడండి, ఒక నెయ్యి వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, నెయ్యి వ్యాపారం చేసుకునేవాడు. ఆ నెయ్యి వ్యాపారస్తుడు నెయ్యి ప్యాకెట్ మీద లేబుల్ అంటిస్తాడు. ఆ లేబుల్ మీద ఏముంటుంది? స్వచ్ఛమయ్య నెయ్యి, శుద్ధ దేశీ గీ అనేసి లేబుల్ మీద అతికిచ్చి, లేబుల్ మీద రాసి అతికిచ్చి వ్యాపారం చేస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా చెప్తాడు, ఇది స్వచ్ఛమైన నెయ్యి బాబు, స్వచ్ఛమైన నెయ్యి అనేసి. చాలా సేల్ అయింది, చాలా అమ్ముకుపోయేవి. ఈ నెయ్యి అనేది కొంతమంది పరిశోధకులు వచ్చి పరిశోధన చేస్తారు ల్యాబొరేటరీకి వెళ్ళి. అందులో ఏం తేలుతుంది? ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు, ఇందులో డాల్డా మిశ్రమైంది, పామ్ ఆయిల్ మిశ్రమైంది, అది ఇది వగేరే వగేరే మిశ్రమైందని ఈ వ్యక్తి దగ్గరికి వస్తాడనమాట, ఎవరైతే సేల్ చేస్తున్నారు. అరే నువ్వు మోసం చేస్తున్నావు, ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదనేసి. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటాడు? స్వామి, నేను ఎక్కడ మోసం చేశాను? మీరేం చెప్పారు? స్వచ్ఛమైన నెయ్యి అనేసి. అవును, స్వచ్ఛమైన నెయ్యి అనే లేబుల్ అంటించానని దీని గుణం నేను అనలేదుగా. నెయ్యి గుణం స్వచ్ఛమైనది కాదు, నేను ప్యాకెట్ మీద లేబుల్ అతికిచ్చాను స్వచ్ఛమైంది, నేను దీని గుణం చెప్పలే. ఇది అలాగే ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి మీకు. ఈరోజు చాలా మంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, అమర్నాథ్ అనేసి, అమరేశ్వర్ అనేసి, ఇలాంటి పేర్లు ఉంటవి. ఇక అమర్నాథ్ అనేది ఆయన గుణం కాదు, ఆయన పేరు. నెయ్యి దానికే మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాను. అమర్నాథ్ అనేది ఆయన గుణము కాదు, ఆయన పేరు. అమర్నాథ్ అంటే జీవితంలో చావు ఉండకూడదు, బ్రతికే ఉండాలి. మరి ఈ రోజు రేపు పోతాడు, పోయేవాడికి అమర్నాథ్ ఏంటి అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ అమర్నాథ్ ఆయన గుణము కాదు, ఆయన పేరు. అంటే అసత్యము,
అలాగే నెయ్యి ఏదైతే చెప్పానో, నెయ్యి లేబుల్ పేరే, నెయ్యిలో గుణం కాదు. కానీ కృష్ణుడిలో చూసుకుంటే కృష్ణుడే సత్యము, ఆయన గుణము సత్యము. మనలో లేదు అది, మనం పేర్లు పెట్టుకుంటాం కేవలం అంతే, మనలో ఆ గుణం లేదు. అందుకే నేను చెప్తున్నారు సత్యం. సత్యం అంటే శ్రీకృష్ణుడు ఒక గుణం అన్నమాట ఇది. అందుకని ఇక్కడ సత్యం అని అన్నారు. కృష్ణుడు గుణము సత్యము, ఆయన పేరు కూడా సత్యమే. చూసారా, ఇందాక అమర్నాథ్ అని పేరు చెప్పాను. అంటే అమర్నాథ్ చనిపోతాడు, కానీ కృష్ణుడు చనిపోతాడా? సత్యం అంటే స్టాండర్డ్, నస్వరం లేనిది. మరి ఆయన ఏమైనా నశించిపోయేవాడా? కాదే. అందుకనే కృష్ణుడు సత్యము. సత్యం అంటే ఆయన గుణము సత్యమే, ఆయన పేరు సత్యమే. ఇది సత్యంలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిలో సత్యం ఉంది. సత్యంలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిలో సత్యం ఉందన్నమాట. మనలో అలా ఉండదు అనమాట, మన కేసులో అలా ఉండదు. అందుకనే మనము అసత్యము, మనము అసత్యం అన్నమాట. ఇదే విషయము, ఈ ఒక్క సత్యం కోసము శ్రీమద్ భాగవతం 10వ స్కందంలోని దేవతలు స్తుతి చేశారనమాట. ఈరోజు ఎంతమంది అయితే దేవీ దేవతలను ఉపాసన చేస్తున్నారో, అలాంటి దేవీ దేవతలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి సత్యం 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 అనేసి స్తుతి చేస్తారనమాట. ఒక్క శ్లోకంలోనే 9 సార్లు సత్యం 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 అనేసి ఉంటుంది. మీకు శ్లోకం పెట్టాను, మీరు కౌంటింగ్ చేసుకోండి. కావాలంటే నేను శ్లోకం పాడతాను, మీరు ఆ శ్లోకము ఎన్నిసార్లు శబ్దాలు సత్యం అనే వినియోగించారు దేవతలు అందరూ కలిపి మీరు కౌంటింగ్ చేసుకోండి. ఇది ఎక్కడ? గర్భస్థ స్తుతి అన్నమాట. దీన్ని ఏమంటారు? గర్భస్థ స్తుతి. దేవకి హృదయ గర్భంలో శ్రీకృష్ణుడు ప్రవేశించాడనమాట. ప్రవేశించినప్పుడు ఆ గర్భస్థ స్తుతి చేస్తారు సమస్త దేవీ దేవతలు వచ్చి, అప్పుడు ఈ శ్లోకం ఉచ్చరిస్తారనమాట. ఎక్కడ దొరకదు. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు, ఇది ఒక్కటే. ఒక్క శ్లోకంలోని 9 సార్లు ఉంటుంది సత్యం. ఇది పాడతాం చూడండి. సత్యావ్రత స పరం త్రిసత్యం, సత్యస్య యోని నిహితం చ సత్యే, సత్యాస్య సత్య మృత సత్య నేత్రం, సత్యాత్మకం త్వం శరణం ప్రపన్న, సత్యాత్మకం త్వం శరణం ప్రపన్న. సమస్త దేవీ దేవతలు గర్భస్థ స్తుతి చేస్తున్నారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ చూద్దాం కొద్దిగా. ఈ సత్యం కోసం ఏమంటున్నారు చూడండి. ఎవరైతే దేవీ దేవతలు ఉపాసన చేస్తున్నారో వాళ్ళు వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చి సత్యం 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 అంటున్నారు. అంటే ఈ దేవతలు అసత్యము. ఏంటి అసత్యము చూద్దాం. సత్యవ్రతం, నీ నేత్రాలు, నీ వ్రతం సత్యము. ముందు ఏం చెప్తున్నారు? సత్యవ్రతం. ఏ స్వామి, ఏ కృష్ణ, ఏ ఈశ్వర, నీ వ్రతము సత్యము, మన వ్రతము అసత్యము. ఏంటి ఆ వ్రతము అయింది? భగవంతుడికి ఒక వ్రతం అన్నమాట. ఏమైనా వ్రతము? ఆయన ఒక వ్రతం పూనుకున్నాడు. సృష్టి ఎప్పుడైతే రచన చేశాడో, రచన చేసిన తర్వాత సృష్టి జీవుల్ని రచించాడు. ఆ జీవుల్ని రక్షించడానికి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజు కూడా అది నమే భక్త్య ప్రణశ్యతి, భగవద్గీత శ్లోకం ఇది. ఒక వ్రతం చేపట్టుకున్నాడు అనమాట కృష్ణుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్యవ్రతం, నీ వ్రతం సత్యము. భగవంతుడు
అనాది కాలంలో ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజు కూడా అది పట్టుకొని ఉన్నాడు. ఏమైనా అసత్యం చేశాడా? వ్రతం ఏమైనా బ్రేక్ చేశాడా? మనం బ్రేక్ చేస్తాము. మనం వదిలేండి, దేవతలు కూడా బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసే వాళ్ళు ఉన్నారు దేవతలు. కానీ కృష్ణుడు కేసులు అలా లేదు. ఇతిహాసాల పురాణాలు వేదాలు తిరిగేయండి. ఎప్పుడైనా భగవంతుడు భక్తుడికి ఆపద వచ్చింది, భగవంతుడు రక్షించలేదు, రాలేదు అని ఒక్క ఇతిహాసం సాక్ష్యం చెప్పండి, ఎక్కడ దొరకదు మనకి. అందుకే నేను చెప్తున్నారు ఆయన్ని సత్యవ్రతం. ఆయన వ్రతం పూనుకొని ఉన్నాడు. ఇలాంటి వ్రతము. మన వ్రతం అంతా ఢీలాడాలా. ఆ? ఇది దీని మీద చెప్పాలంటే చాలా ఉంది. ఒకరోజు క్లాస్ అవుతుంది దీని మీద, సత్యవ్రతం. ఆ? తర్వాత సత్య వ్రతం సత్యపరం. కృష్ణుడు పరమ సత్యం. కృష్ణుడే పరమ సత్యము, మిగతాది అసత్యము. తర్వాత ఏం చెప్తున్నారు? సత్యస్య ఏం చెప్తున్నారు? త్రిసత్యం. 3 కాలాల్లో, అంటే ఈ సృష్టి, పోషణ, ప్రళయము ఇవన్నీ కూడా నీ ద్వారా జరుగుతున్నవి. అందుకని మీరే పరమ సత్యం. సత్యస్య యోని. సత్యస్య యోని అంటే సత్యానికి జన్మనిచ్చేది కృష్ణుడే. సత్యస్య యోని, సత్యానికి జన్మనిచ్చేది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నిహితం చ సత్య. సత్యంలో నువ్వు ఉన్నావు కృష్ణ. ఏ కృష్ణ? సత్యంలో నీవు ఇమిడి ఉన్నావు. సత్యస్య నేత్రం. మీ నేత్రాలు సత్యము. సత్యత్వకం. ఆయన జీవితం కూడా సత్యమే. చూడండి, దేవతలు ఏం చెప్తున్నారు? సత్యాత్మకం. మీ జీవితం కూడా సత్యమే కృష్ణ. ఇక దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? కొద్దిగా ఆలోచించాలి. ఈ శ్లోకము కేవలం అనుకోవడమే కాదు. దేవతలు స్తుతి చేస్తున్నారు, కృష్ణ మీ జీవితం సత్యము అంటే వాళ్ళు అక్కడ స్వీకరిస్తున్నారు, మా జీవితం అసత్యము. ఇక దేవతలు అసత్యం అయితే మనం కాదా? దేవతలు అసత్యము, మనము అసత్యమే. దేవతలు మనకన్నా ఉన్నతమైన జన్మ, ప్యూర్ డివోటీ. వాళ్ళు నిరంతరం సత్వగుణంలో ఉన్నవాళ్ళు. ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో నిరూపణ ఇచ్చాడు. మరి నిరంతరం సత్వగుణంలో ఉన్న దేవతలు ఇక్కడ అంగీకరిస్తున్నారు, మేము అసత్యము. ఇక మనమేమో ఇక్కడ స్టాంప్ గుర్తాం, నేను సత్యము సత్యము సత్యం అని నారాలాగా లాగుతూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు, సత్యాత్మకం, మీ జీవితం సత్యము. అలాంటి కృష్ణుడికి ఏం చెప్తున్నారు? శరణం ప్రపన్న. అలాంటి కృష్ణుడికి నేను శరణాగతి పొందుతున్నాను. ఇది సత్యం. దేని మీద చెప్పుకుంటాం గుర్తుంచుకోండి, మెయిన్ శ్లోకం అది మర్చిపోమాకండి. సత్యం పరం ధీమహి. ఈ సత్యం మీద చెప్తున్నా నేను. ఆ సత్యం మీద ఇక్కడ ప్రమాణము మీకు శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఇవ్వడం జరిగింది. అలాంటి శ్రీకృష్ణుడు పరమ సత్యము. అంతేకాదు ఆయన కేవలం సత్యమే కాదు, సత్యం పరం. కృష్ణుడు కేవలం సత్యమే కాదు, పరమ సత్యము. అంటే సత్యానికే సత్యం అన్నమాట. సత్యం అనేది ఒక లెవెలు, ఇక దాన్ని కూడా పారు చేసింది, అంటే దాటింది. ఏంటిది? పరమ సత్యము. సత్యానికే సత్యము, పరమ సత్యము శ్రీకృష్ణ భగవానుడు. సర్వపాలకుడు అన్నమాట. భక్తులకి భర్త భరిచ్చేవాడు. అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ? పరం. సత్యం వెనకాల, సత్యం తర్వాత ఏం జోడించారు? పరం. పరం అంటే సర్వపాలకుడు. బ్రహ్మాండాల్లో ఉన్న జీవరాశుల్ని భరిస్తున్నాడు, ఆయన భర్త. అందుకని ఆయన్ని పరం సత్యం అన్నారు. అలాంటి పరమ సత్యానికి ధీమహి, నేను ధ్యానం చేస్తున్నాను అని వ్యాసముని ఈ శ్లోకము ఉచ్చరించి ఇక్కడితో ముగించారనమాట. అలాంటి పరమ సత్యానికి నేను ధ్యానం చేస్తున్నాను. సో మనము కూడా పరమ సత్యానికి ధ్యానం చేయాలి. ఎవరు ఆ పరమ సత్యము?
ఓం నమో భగవతే వాసుదేవాయ. మళ్ళా దానికి వెళ్ళిపోవాలి మనం స్టార్టింగ్. ఎవరా పరమ సత్యము? ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు కుమారుడు, వసుదేవుడు కుమారుడు వాసుదేవుడు, ఆయన భగవంతుడు, ఆయనే పరమ సత్యము, ఆయనే ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఏదైతే మనం 3 రోజుల నుండి చెప్పుకున్నామో అది. సో ఈ విధంగా వ్యాసముని ఈ శ్లోకము నిర్విఘ్న సంపన్నం కోసము, ఇంకా ఎందుకంటే ఇంకా చాలా రచించాలి నేను, అందుకనే నిర్విఘ్న సంపన్నం కావాలి భాగవతం రచిస్తున్నాను. ఎటువంటి నిర్విఘ్న సంపన్నం, ఎటువంటి విఘ్నం రాకూడదు, నిర్విఘ్నం కావాలనేసి ఈ శ్లోకాన్ని ఉచ్చరించారు. ఇక మన లైఫ్ లో కూడా నిర్విఘ్నం అంటే ఎటువంటి విఘ్నం రాకుండా నిర్విఘ్న సంపన్నం కావాలి అంటే ఈ శ్లోకం ప్రేయర్ చేయండి. ప్రతిరోజు, ప్రతి మూమెంట్, ప్రతి క్షణం, నిద్రపోయిన, జాగ్రత్త, నడిచేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఏ విధంగా చెయ్యండి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? మనకి ఇవన్నీ స్మరణ రావడానికే. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నాం ఇప్పుడు ఇవన్నీను శ్లోకంలోని? ఎందుకు? స్మరణ కోసం ఇవన్నీను. ఈ స్మరణ రావడానికి ఇవన్నీ చెప్పుకున్నాము. ఈ స్మరణ ఎంతవరకు అయితే ఇవన్నీ చెప్పుకోమో స్మరణ రాదు. స్మరణ రాకపోతే భగవద్గీతలో స్టేట్మెంట్, అంతే కాలే చమామేవ, ఎవరైతే అంత్యకాలంలో నా స్మరణ చెయ్యరో, నేను ఆపోజిట్ చెప్తున్నాను, ఎవరైతే నా స్మరణ చేయకుండా శరీరం వదులుతారో వాళ్ళు మళ్ళా జన్మిస్తారు. ఏ భావంతోనే స్మరణ చేస్తారు అదే భావం మళ్ళా పుడతారు. అందుకనే ఈ స్మరణ రావడానికి ఇవన్నీ మనము చేయాల్సిందే, ఆచరించాల్సిందే. ఇది ఇక్కడ సారం అన్నమాట. ఓకే, సో ఎంతో ఎంతో అర్థం ఉంది ఈ శ్లోకం. 3 రోజులకి ఈ రోజుకి ఎట్టగొట్టగా నేను ప్రయత్నం చేశాను. ఇందులో ఏమైనా తప్పులు గట్ట ఉంటే మీరు కొద్దిగా సరిదిద్దండి. ఏమైనా ఉంటే గ్రామర్ మిస్టేక్ ఉంటే మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను అంత అనుభవం కాదు. ఏదైతే విన్నానో గురువుల ద్వారా, పెద్ద పెద్ద ఆచార్యుల ద్వారా, యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో బ్రహ్మ నుంచి ప్రభుపాదులు ఎప్పుడు కూడా స్వయం జ్ఞానులు ఎవ్వరు లేరు. బ్రహ్మ నుంచి ప్రభుపాదుల వరకు అందరు కూడా వ్యాసముని యొక్క ఉచ్చిష్ట, తర్వాత వాల్మీకి యొక్క ఉచ్చిష్ట తిన్న వాళ్ళే. ఎవరు ఎంత యోగ్యత, వాళ్ళ శక్తి సమర్థత, మేధాశక్తి ద్వారా వాళ్ళు అంత విస్తారం చేయగలరు, అంతే. సో ఉచ్చిష్ట అనేది వాళ్ళ ద్వారా వచ్చింది. సో నేను ఎంతైతే ఉచ్చిష్ట నేను టచ్ చేశానో అంతవరకు నేను యోగ్యతగా మీ అందరికీ చెప్పగలిగాను. అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి ఒక స్నేహితుడిగా, శ్రేయాభిలాషిగా మీరు క్షమించండి. ఇక రేపు రెండో స్థుతిలోకి మనం వెళ్దాం. మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఉండండి. అది ఏంటి అనేది మీకు చెప్తాను. సూత గోస్వామి తన గురువు గారికి మంగళాచరణ చేస్తారు. అది మీకు అందరికీ తెలిసిందే, కానీ దాన్ని కూడా తెలుసుకుందాం ఏంటి అనేది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం 2వ శ్లోకం. ఇదొక స్థుతి. 2, 3, 4 ఇవన్నీ నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. ఇక మీరు ఎవరైనా